అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఆ, చాలా ఇంట్రెస్టింగ్ పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మార్క్ డగ్లస్ రాసిన ట్రేడింగ్ ఇన్ ది జోన్. ఆ ట్రేడింగ్ ప్రపంచంలో ఇది తెలియని వాళ్ళుండరు. ఒక క్లాసిక్ అంటారు చాలామంది. నిజమే. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మార్కెట్ టెక్నిక్స్ గురించో, చార్ట్స్ గురించో, లేదంటే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ గురించో కాదు. అస్సలు కాదు. ఇది మొత్తం ట్రేడర్ మైండ్ సెట్ మీద ఫోకస్ చేస్తోంది. అంటే ఆ మానసిక స్థితి. స్థిరంగా లాభాలు రావాలంటే ఇది చాలా కీలకం అని డగ్లస్ వాదిస్తారు. అవును, అదే దీన్ని కొంచెం భిన్నంగా నిలబెడుతుంది. ఈరోజు మన విశ్లేషణ కూడా, అంటే ఈ పుస్తకం మీద వచ్చిన రివ్యూస్, అందులోని సైకలాజికల్ అనాలిసిస్ మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్, ఇది 2000లో వచ్చింది కదా. సో సక్సెస్ఫుల్ ట్రేడింగ్కి స్ట్రాటజీల కన్నా కూడా మెంటల్ స్ట్రెంగ్త్ ఎందుకు ఎక్కువ అవసరమో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అవును. ఇది ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పదు. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతుంది. సరిగ్గా చెప్పారు. మన ఆలోచనా విధానాన్ని మార్చమని అడుగుతుందిది. హ్మ్, పుస్తకం యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్ కూడా ఆలోచింపజేస్తుంది. నిజమైన సక్సెస్ అంటే మార్కెట్ను కరెక్టుగా గెస్ చేయడంలో లేదట, కాదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలో, అంటే మన ఆలోచనలు, మన ఎమోషన్స్ను మేనేజ్ చేసుకోవడంలో ఉంది. సరే, దీన్ని కొంచెం విడదీసి చూద్దాం. అసలు ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ పాయింట్, ట్రేడింగ్ సైకాలజీ గురించి డగ్లస్ ఏం చెప్తున్నాడు? చాలామంది ట్రేడర్ల దగ్గర మంచి, అంటే టెస్ట్ చేసిన స్ట్రాటజీలుంటాయి, అయినా డబ్బు పోగొట్టుకుంటారు. ఇది పెద్ద ప్రశ్న కదా. అవును. డగ్లస్ ప్రకారం 90% ఫెయిల్యూర్కి కారణం స్ట్రాటజీ కాదు, సైకాలజీనే. అంటే మనస్తత్వమే. ముఖ్యంగా కొన్ని సమస్యలుంటాయి. నష్టవస్తోందేమో అనే భయం, లాభం మిస్ అవుతానేమో అనే ఆతృత, అంటే ఫోమో. అవును, ఫోమో. ఒక కేడ్ పోగ్రని నెక్స్ట్ ట్రేడ్లో ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోవడం, డిసిప్లిన్ లేకపోవడం, మార్కెటేమో ఎప్పుడూ అనిశ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితత్వం కావాలని కోరుకోవడం, ఇవన్నీ మనల్ని తప్పు నిర్ణయాల వైపు నెడతాయి. అంటే మార్కెట్ మూమెంట్స్ కన్నా కూడా మన ఇంటర్నల్ రియాక్షన్సే పెద్ద శత్రువులా అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే డగ్లస్ మార్కెట్లను చాలా ర్యాండమ్గా చూస్తాడు, అస్తవ్యస్తంగా. అంటే ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు, మనం ఖచ్చితంగా ఊహించలేం. కాని ఆ ర్యాండమ్నెస్కి మన రియాక్షన్స్ మాత్రం ర్యాండమ్ కావు. అవి మన పాత అనుభవాలు, మన భయాలు, ఆశలు, మన నమ్మకాలు, వాటిపై ఆధారపడి ఉంటాయి. మార్కెట్ మనల్ని భయపెట్టదు, నిజానికి మన ఆలోచనలే మనల్ని భయపెడతాయి. ఇది కొంచెం డీప్ విషయం. మార్కెట్ను కంట్రోల్ చేయలేం, కానీ మన రియాక్షన్స్ను కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ పాయింట్లా ఉంది. ఖచ్చితంగా. అందుకే డగ్లస్ మళ్ళీ చెప్పేది రిజల్ట్స్ గురించి ఆలోచించడం మానేయండి, ప్రాబబిలిటీస్, అంటే సంభావ్యతల పరంగా ఆలోచించడం నేర్చుకోండి అంటాడు. ప్రతి ట్రేడ్లో గెలవడం అనేది అది అసాధ్యం, ముఖ్యం కూడా కాదు. మీకంటూ ఒక ఎడ్జ్ ఉండాలి. అంటే లాంగ్ రన్లో మీకు అనుకూలంగా ఉండే ఒక చిన్న స్టాటిస్టికల్ అడ్వాంటేజ్, అది ఉంటే చాలు. ఆ ఎడ్జ్ను నమ్మి మీ ట్రేడింగ్ ప్లాన్ను స్థిరంగా, డిసిప్లిన్తో అమలు చేయడమే ముఖ్యం. అంతే. ప్రతి ట్రేడ్ అనేది ఒక పెద్ద గేమ్లో చిన్న పార్ట్. దాని రిజల్ట్ మీ ఎబిలిటీని డిఫైన్ చేయదు. సంభావ్యతల పరంగా ఆలోచించడం వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టీస్లో అది అంత ఈజీ కాదు కదా. ముఖ్యంగా వరుసగా లాసెస్ వస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ను పక్కన పెట్టడం ఎలా? చాలా కష్టం. బహుశా అందుకేనేమో డగ్లస్ కొన్ని ఫండమెంటల్ ట్రూత్స్ చెప్పాడు. 5 ప్రాథమిక సత్యాలు. ట్రేడర్లు వీటిని బాగా ఇంటర్నలైజ్ చేసుకోవాలి అంటాడు. అవేంటి? అవును, ఈ 5 సత్యాలు, ఇవి ట్రేడింగ్ మైండ్ సెట్కి ఫౌండేషన్ లాంటివి. 1, మార్కెట్లో ఏదైనా జరగవచ్చు, మీరు అస్సలు ఊహించనిది కూడా. 2, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు డబ్బు సంపాదించడానికి, ఒక ఎడ్జ్ ఉంటే చాలు. 3, మీ ఎడ్జ్కు సంబంధించి విన్స్ మరియు లాసెస్ మధ్య డిస్ట్రిబ్యూషన్ ర్యాండమ్గా ఉంటుంది. అంటే వరుసగా గెలవచ్చు లేదా వరుసగా ఓడిపోవచ్చు, ఆ ప్యాటర్న్ను గెస్ చేయలేం. 4, ఎడ్జ్ అంటే ఒక ఈవెంట్, ఉదాహరణ ప్రైస్ పెరగడం, ఇంకో దానికంటే ఉదాహరణ తగ్గడం, జరగడానికి కొంచెం ఎక్కువ ప్రాబబిలిటీ ఉందని చెప్పడమే, గ్యారంటీ కాదు, జస్ట్ ఒక స్టాటిస్టికల్ అడ్వాంటేజ్. ఇక 5, మార్కెట్లోని ప్రతి మూవ్మెంట్ యూనిక్, గతంలో జరిగినట్లే మళ్లీ జరుగుతుందని నమ్మకం లేదు. ఈ 5 సత్యాలు వింటుంటే
మార్కెట్ మీద మన కంట్రోల్ చాలా లిమిటెడ్ అని ఆ అనిశ్చితిని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే దారి లేదనిపిస్తోంది. అవును. కానీ చాలామంది ట్రేడర్లు దీనికి ఆపోజిట్గా ఖచ్చితత్వం కోసం, గ్యారంటీల కోసం చూస్తారు కదా. సరిగ్గా అదే ప్రాబ్లం. ఈ 5 సత్యాలను నిజంగా మనసులోకి తీసుకుంటే అవి మనల్ని ప్రతి ట్రేడ్ రిజల్ట్ నుండి ఎమోషనల్గా దూరం చేస్తాయి. ఈ ట్రేడ్ గెలవాలి అనే ప్రెషర్ తగ్గుతుంది. అప్పుడు లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ మీద, అంటే మన ప్లాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడం మీద ఫోకస్ చేయగలుగుతాం. ఉదాహరణకు, ఒక కాసినో ఓనర్ ప్రతి రౌలెట్ స్పిన్లో గెలవాలని అనుకోడు. కానీ అతనికి తెలుసు, వందలు వేల స్పిన్స్ తర్వాత ఆ హౌస్ ఎడ్జ్ వల్ల తను ప్రాఫిట్లో ఉంటానని. ట్రేడర్ కూడా అలాగే ఆలోచించాలి. మీ ఎడ్జ్ అంటే 100 ట్రేడ్స్లో 60 సార్లు లాభమొస్తుందనుకుందాం. ఓకే. కానీ ఆ 60 విన్స్ ఎప్పుడొస్తాయో తెలియదు. మొదటి 10 ట్రేడ్లు లాస్లో ఉండొచ్చు, ఆ తర్వాత విన్స్ రావచ్చు. ఈ సత్యాలను యాక్సెప్ట్ చేయడం అంటే ఆ అన్సర్టనిటీని ఒప్పుకోవటం, దానితో కంఫర్టబుల్గా ఉండటం నేర్చుకోవటం. అనిశ్చితిని స్వీకరించడం, ఇది పెద్ద మెంటల్ షిఫ్ట్. బహుశా ఈ స్టేజ్కొచ్చాకే డగ్లస్ చెప్పే ది జోన్లోకి ఎంటర్ అవుతామేమో. ఈ జోన్ అనగానే ఏదో స్పోర్ట్స్లో అథ్లెట్లు చెప్పే ఫ్లో స్టేట్లా అనిపిస్తుంది కదా. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. ది జోన్ అంటే దాదాపు అదే. అదొక పీక్ పర్ఫార్మెన్స్ స్టేట్. మెంటల్గా ఆ స్థితిలో ఎలా ఉంటుంది? ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. సంపూర్ణ క్రమశిక్షణ ఉంటుంది. ట్రేడ్ తీసుకోవడానికి గాని వదిలేయడానికి గాని ఏమాత్రం సంకోచం ఉండదు. లాభం పోతుందేమో అనే ఫోమో ఉండదు. లేదా నష్టం వస్తుందేమో అనే భయం రెండూ ఉండవు. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. అంటే ఆ స్టేట్లో ఆల్మోస్ట్ రోబోలా మారిపోతామా, ఎమోషన్సే లేకుండా? రోబోలా కాదు, కానీ ఎమోషన్స్ ప్రభావం లేకుండా అని చెప్పొచ్చు. ఎమోషన్స్ వస్తాయి, పోతాయి, కానీ అవి మన డిసిషన్స్ను డ్రైవ్ చేయవు. ఓ ఓకే. ద జోన్లో ఉన్న ట్రేడర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ను ఆబ్జెక్టివ్గా, ఎటువంటి వక్రీకరణ లేకుండా తీసుకుంటాడు. తన ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం ఏ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా యాక్షన్ తీసుకుంటాడు. ఒక ట్రేడ్ లాభమిచ్చినా నష్టమిచ్చినా అది అతని మెంటల్ బ్యాలెన్స్ను దెబ్బతీయదు. వెంటనే నెక్స్ట్ ఆపర్చునిటీకి రెడీ అయిపోతాడు. ఈ స్టేట్కి చేరడం అంత ఈజీ కాదు, కానీ స్థిరమైన లాభదాయకతకు ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇది మనల్ని మన ఎమోషనల్ రియాక్షన్ల బారి నుండి కాపాడుతుంది. ఇది వినడానికి అద్భుతంగా ఉంది, కానీ అక్కడికి వెళ్లకుండా మనల్ని ఆపేదేంటి? మన బిలీఫ్ సిస్టమ్స్, మన నమ్మకాలు, చిన్నప్పటినుండి మనలో పెరిగిన కండిషనింగ్, ఇవి ఎలా అడ్డుపడతాయి? ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. డబ్బు గురించి, రిస్క్ గురించి, ఓటమి, గెలుపు, వీటి గురించి మనకు తెలియకుండానే మనలో కొన్ని డీప్ రూటెడ్ బిలీఫ్స్ ఉంటాయి. అవును. ఇవి మన పేరెంట్స్ నుండి, సొసైటీ నుండి, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుండి వస్తాయి. డగ్లస్ చెప్పేదేంటంటే, చాలామంది ట్రేడర్లలో సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఉదాహరణకు డబ్బు పోగొట్టుకోవడమంటే నేను వేస్ట్ అని, లేదా నేను ఎప్పుడూ తప్పు చెయ్యకూడదు అని, లేదా మార్కెట్ నాకే ఎగెనెస్ట్గా ఉంది అని, ఇలాంటివి. మరి ఈ నమ్మకాలు ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఇవి మన డెసిషన్స్ను చాలా వక్రీకరిస్తాయి. ఉదాహరణకు, నేను తప్పు చేయకూడదు అనే నమ్మకం బలంగా ఉన్న వ్యక్తిని చూడండి. మార్కెట్ తనకు వ్యతిరేకంగా వెళ్తున్నా చిన్న లాస్తో బయటపడటానికి ఇష్టపడడు. స్టాప్ లాస్ తీసుకోడు. ఎందుకంటే లాస్ను యాక్సెప్ట్ చేయడమంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడమే కదా. అది వాళ్లకి మెంటల్గా చాలా పెయిన్ఫుల్. ఫలితంగా చిన్న లాస్తో పోయేదాన్ని పెద్ద లాస్గా మార్చుకుంటారు. ప్రైస్ తిరిగి వస్తుందిలే అని హోప్ చేస్తూ ఉండిపోతారు. ఇక్కడ ప్రాబ్లం ట్రేడ్ సెలక్షన్లో కాదు, ఆ లాస్ను పర్సనల్ ఫెయిల్యూర్గా చూసే నమ్మకంలో ఉంది. వాళ్లు రిస్క్ను మేనేజ్ చేయడానికి బదులు ఆ మెంటల్ పెయిన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిజమే, ఇది చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది ట్రేడర్లు దీంతో స్ట్రగుల్ అవుతారు. అంటే ఈ నమ్మకాలను మార్చుకోవడమే సొల్యూషనా? అవును. దీన్ని పెద్ద చిత్రంతో కనెక్ట్ చేస్తే డగ్లస్ చెప్పేది అదే. మన బిలీఫ్స్ను కాన్షియస్గా గుర్తించాలి, వాటిని ఛాలెంజ్ చేయాలి, మార్కెట్కు అనుకూలంగా ఉండేలా రీఫ్రేమ్ చేసుకోవాలి. ముఖ్యంగా దేని గురించి? ముఖ్యంగా లాసెస్ గురించిన మన పర్స్పెక్టివ్ను మార్చుకోవాలి. నష్టాలను పర్సనల్ ఫెయిల్యూర్స్గా, జడ్జ్మెంట్స్గా చూడటం మానేసి వాటిని జస్ట్ న్యూట్రల్ ఇన్ఫర్మేషన్గా, ఫీడ్బ్యాక్గా చూడాలి. ఫీడ్బ్యాక్గానా? అవును. మార్కెట్ మనల్ని పనిష్ చేయడం లేదు, అది కేవలం మన ఎడ్జ్ పని చేస్తుందా లేదా మన ప్లాన్ కరెక్టా కాదా అనే దానిపై ఇన్ఫర్మేషన్ ఇస్తోంది అంతే.
ఈ మార్పు వస్తే ఆ ఎమోషన్స్ ఇంటెన్సిటీ చాలా వరకు తగ్గిపోతుంది. నష్టాలను న్యూట్రల్ ఇన్ఫర్మేషన్గా చూడటం ఇది నిజంగా ప్రాక్టీస్ చేయాల్సిన స్కిల్. ఈ మార్పు తీసుకురాగలిగితే అది ఆటోమేటిక్గా డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఫైనల్గా కాన్ఫిడెన్స్ వైపున అనిపిస్తుందంటారా? డగ్లస్ దృష్టిలో ఈ స్థిరమైన ట్రేడర్ లక్షణాలు ఏంటి? ఖచ్చితంగా. డగ్లస్ ప్రకారం స్థిరమైన ట్రేడర్ అంటే కేవలం ప్రాఫిట్ సంపాదించేవాడు కాదు. స్థిరమైన ట్రేడర్ అంటే 1. క్లియర్గా డిఫైన్ చేసిన, టెస్ట్ చేసిన ట్రేడింగ్ ప్లాన్ ఉండి, దాన్ని ఎటువంటి ఎమోషనల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా డిసిప్లిన్తో ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి. 2. మార్కెట్ యొక్క అనిశ్చితిని పూర్తిగా, ఏమాత్రం సంకోచం లేకుండా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. ఏదైనా జరగవచ్చని నిజంగా నమ్మే వ్యక్తి. 3. రిస్క్ను ఆబ్జెక్టివ్గా, భయం లేకుండా చూసే వ్యక్తి. నష్టాన్ని గేమ్లో ఒక భాగంగా తీసుకునే వ్యక్తి. 4. తన సక్సెస్ మార్కెట్ను గెస్ చేయగల ఎబిలిటీ మీద డిపెండ్ అయ్యుందని కాకుండా, తన ఎడ్జ్ను స్థిరంగా అప్లై చేయడం మీద డిపెండ్ అయ్యుందని నమ్మే వ్యక్తి. ఇక్కడొక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. కన్సిస్టెన్సీ లేదా స్థిరత్వం అంటే ప్రతి ట్రేడ్ విన్ అవ్వడం లేదా ప్రతిరోజూ ప్రాఫిట్ చూడడం కాదు కదా? అస్సలు కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కన్సిస్టెన్సీ అంటే మీ ప్లాన్ను, మీ రూల్స్ను టైంతో పాటు ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయడం. లాసెస్ వస్తాయి, డ్రాడౌన్స్ ఉంటాయి, అవి ట్రేడింగ్లో పార్ట్ అండ్ పార్సల్. కన్సిస్టెన్సీ అంటే లాసెస్ వచ్చినప్పుడు కూడా మీ ప్లాన్కే స్టిక్ అయి ఉండడం, ఎమోషన్స్కి లొంగిపోయి రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండడం. అంటే నిజమైన ట్రేడింగ్ కాన్ఫిడెన్స్ అనేది నేను మార్కెట్ను ఊహించగలను అనే ఈగో నుండి రాదు. అది మార్కెట్ ఎలా రియాక్ట్ అయినా నా ప్లాన్ను నేను డిసిప్లిన్తో ఫాలో అవ్వగలను అనే నమ్మకం నుండి వస్తుంది. ఇది మళ్ళీ మనం ముందు మాట్లాడుకున్న ప్రాబబిలిటీ మైండ్ సెట్కి, ఆ 5 ప్రాథమిక సత్యాలకు లింక్ అయి ఉంది. బాగా చెప్పారు. ఈ పుస్తకం ట్రేడింగ్ సైకాలజీపై ఇంత పెద్ద ఇంపాక్ట్ చూపినా దీనిమీద కూడా కొన్ని క్రిటిసిజమ్స్ లేదా లిమిటేషన్స్ ఉన్నాయని మన సోర్సెస్లో మెన్షన్ చేశారు. వాటి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. అవును, కొన్ని కామన్గా వినిపించే పాయింట్స్ ఉన్నాయి. 1. స్పెసిఫిక్ స్ట్రాటజీలు లేకపోవటం. ఇది మేజర్ క్రిటిసిజం. అవును. అంటే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి లాంటి ఖచ్చితమైన సిగ్నల్స్ గానీ, టెక్నికల్ సెటప్స్ గానీ ఇందులో ఉండవు. ఇది పూర్తిగా ఎలా ఆలోచించాలి అనే దానిపైనే ఫోకస్. సో రెడీమేడ్ స్ట్రాటజీ కోసం చూసేవాళ్లకి కొంచెం నిరాశ కలగొచ్చు. ఇంకోటి రిపిటిటివ్నెస్. కొంతమంది రీడర్స్కి, ముఖ్యంగా ఆ మైండ్ సెట్ ఇంపార్టెన్స్ను డగ్లస్ మళ్లీ నొక్కి చెప్పడం కొంచెం రిపీట్గా అనిపించొచ్చు. అవును, అనిపించొచ్చు. 3. ప్రాక్టీస్లో పెట్టడం కష్టం. పుస్తకంలోని ప్రిన్సిపల్స్ వినడానికి సింపుల్గా ఉన్నా, వాటిని రియల్ లైఫ్ ట్రేడింగ్లో, ముఖ్యంగా ప్రెషర్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్లో పెట్టడానికి చాలా సెల్ఫ్ అవేర్నెస్, ప్రాక్టీస్, పట్టుదల అవసరం. ఇది చదివిన వెంటనే వచ్చే మార్పు కాదు. ఈ విమర్శలను మీరెలా చూస్తారు? ఇవి బుక్ వాల్యూని తగ్గిస్తాయా? నా ఒపీనియన్లో వీటిని లోపాలుగా కంటే ఆ పుస్తకం యొక్క స్పెసిఫిక్ ఫోకస్కి సంబంధించిన లక్షణాలుగా చూడాలి. డగ్లస్ ఇంటెన్షన్ ట్రేడింగ్ సిస్టమ్ ఇవ్వడం కాదు కదా. కాదు. సిస్టమ్ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కావలసిన మైండ్ సెట్ను బిల్డ్ చేయడం. కాబట్టి స్ట్రాటజీలు లేకపోవడం లోపం కాదు, అది బుక్ స్కోప్ కాదు. ఇక రిపిటేషన్ అంటారా? కొన్నిసార్లు డీప్గా రూట్ అయిన బిలీఫ్స్ను మార్చడానికి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ను గట్టిగా నాటడానికి రిపిటిషన్ అవసరం. దాని రీఇన్ఫోర్స్మెంట్లా చూడొచ్చు. ఓకే. ప్రాక్టీస్లో పెట్టడం కష్టమనేది నిజం. కానీ ఏ మెంటల్ స్కిల్ నేర్చుకోవడానికైనా ఎఫర్ట్ అవసరం కదా. ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు, ఇదొక మెంటల్ ట్రైనింగ్ గైడ్. అర్థమైంది. అంటే పుస్తకం దేని గురించి చెబుతుందో క్లియర్గా ఉండి, కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్తో చదివితే దాని వాల్యూ తెలుస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన కీ లెసన్స్ను ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం, మన సోర్సెస్లోని థీమ్స్ బేస్ చేసుకుని. 1. మైండ్ సెట్టే ముఖ్యం. అవును. సక్సెస్ మార్కెట్ను గెస్ చేయడంలో లేదు, మన ఆలోచనలు, ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడంలో ఉంది. ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి, రిజల్ట్ మీద కాదు. కరెక్ట్. 2. ప్రాబబిలిటీస్తో ఆలోచించడం. ప్రతి ట్రేడ్ గెలుస్తామనే గ్యారంటీ లేదు, మనకున్నది జస్ట్ ఒక ఎడ్జ్. ఎమోషన్స్తో కాకుండా సిస్టమ్ను స్థిరంగా ట్రేడ్ చేయాలి. 3. ఎమోషనల్ కంట్రోల్. భయం, ఆశ, గ్రీడ్ ఇవి రేషనల్ డెసిజన్స్ను పాడు చేస్తాయి. ట్రేడ్ రిజల్ట్స్ నుండి ఎమోషనల్గా డిటాచ్ అవ్వటం నేర్చుకోవాలి. చాలా ముఖ్యం. 4. రియల్ కాన్ఫిడెన్స్. మార్కెట్ను గెస్ చేయగలననే నమ్మకం కంటే మన ప్లాన్ను డిసిప్లిన్తో ఎగ్జిక్యూట్ చేయగలమనే నమ్మకం నుండి వస్తుంది. అవును. 5. బిలీఫ్ సిస్టమ్స్ను మార్చడం.
మనల్ని లిమిట్ చేసే నమ్మకాలు, ఉదాహరణ లాస్ అంటే ఫెయిలియర్, మన ట్రేడింగ్ను దెబ్బతీస్తాయి. లాసెస్ను ఫీడ్బ్యాక్గా చూడటం నేర్చుకోవాలి. ఈ అంశాలన్నీ కలిపి చూస్తే ఫైనల్గా మనం తీసుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఏంటి? కాబట్టి ఇదంతా దేనికి దారితీస్తుంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే డగ్లస్ మన ఫోకస్ను ఎక్స్టర్నల్ వరల్డ్, మార్కెట్, స్ట్రాటజీలు, న్యూస్ నుండి మన ఇంటర్నల్ వరల్డ్, మైండ్ సెట్, ఎమోషన్స్, బిలీఫ్స్, డిసిప్లిన్ వైపు టర్న్ చేస్తున్నాడు. స్థిరమైన సక్సెస్ కావాలంటే ముందు మన లోపలున్న అడ్డంకులను మనం జయించాలి. మన మైండ్ మన కంట్రోల్లో లేనంత కాలం ప్రపంచంలోనే బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా మనల్ని కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా మార్చలేదు. ఇంటర్నల్ మాస్టరీయే అసలైన ఎడ్జ్ అన్నమాట. అద్భుతంగా చెప్పారు. ముగింపుగా చెప్పాలంటే ట్రేడింగ్ ఇన్ ది జోన్ అనేది మార్కెట్ యొక్క అనివార్యమైన అనిశ్చితిని ధైర్యంగా ఎదుర్కోవడానికి, మన ఎమోషన్స్ను ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి, తద్వారా ట్రేడింగ్లో మెంటల్ స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్ మరియు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ సాధించడానికి ఒక పవర్ఫుల్ గైడ్. అందుకేనేమో దీని చాలామంది ట్రేడర్లు వాళ్ళ కెరియర్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్గా చెప్తారు. నిజమే. అయితే ఇక్కడొక ఆలోచింపజేసే అంశముంది. కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేయడానికి డగ్లస్ కేవలం థియరీనే కాదు, కొన్ని స్పెసిఫిక్ మెంటల్ ఎక్సర్సైజెస్ లేదా ట్రైనింగ్ మెథడ్స్ కూడా సజెస్ట్ చేశాడని మన రివ్యూ సోర్స్ చెప్పింది. మనం ఈరోజు వాటి డీటెయిల్స్లోకి వెళ్లలేదు, కానీ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ను రైజ్ చేస్తుంది. అదేమిటి? కేవలం ఈ కాన్సెప్ట్స్ను ఇంటలెక్చువల్గా అర్థం చేసుకోవడమే కాకుండా, ఈ పుస్తకంలో చెప్పిన లేదా ఇలాంటి స్పెసిఫిక్ మెంటల్ ఎక్సర్సైజెస్ను బహుశా ట్రేడింగ్ చేస్తున్నప్పుడే కాదు, డైలీ లైఫ్లో కూడా కాన్షియస్గా, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, రిస్క్ మరియు అనిశ్చితితో కూడిన సిచ్యువేషన్స్ను మనం ఫేస్ చేసే విధానాన్ని, మన రియాక్షన్స్ను నిజంగా ఎంత లోతుగా మార్చగలదు? ఈ ప్రశ్నతో శ్రోతలను ఆలోచనలో పడేద్దాం.